राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतशी श्रीमद् अभय चरणारविंद भक्ति वेदांत स्वामी प्रभुपाद की जय। श्रीमद् भागवतम की जय। ఇవన్నీ అయిపోయి 49 50 ఇతా ఓకే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. చదువుతున్నది శ్రీమద్ భాగవతం నుండి 3వ స్కందం 26వ అధ్యాయం భౌతిక ప్రకృతి ప్రధాన తత్వములు. శ్లోకం 52. ఏతద్ అండం విశేషాఖ్యం క్రమ వృద్ధైర్ దోషోత్తరైః తోయాదిభిః పరివృతం ప్రధానేనావృతైర్ బహిః యత్ర లోకవితానో అయం రూపం భగవతో హరేః. ఏతద్ అండం విశేషాఖ్యం ఏతద్ అండం విశేషాఖ్యం క్రమవిద్ధైర్దశోత్తరైః తోయాదిభిః పరివృతం ప్రధానేనావృతైర్బహిః యత్ర లోకవితానోయం రూపం భగవతో హరేః. ఏతదండం విశేషాఖ్యం క్రమవిద్ధైర్దశోత్తరైః తోయాదిభిః పరివృతం ప్రధానేనావృతైర్బహిః యత్ర లోకవితానోయం రూపం భగవతో హరేః. ఏతదండం విశేషాఖ్యం
क्रमविद्धैर्दशोत्तरैः तोयादिभिः परिवृतम् प्रधानेनावृतैर्बहिः यत्र लोकवितानोऽयं रूपं भगवतो हरेः यत्र लोकवितानोऽयं रूपं भगवतो हरेः శబ్దార్థం అనువాదం మరియు తాత్పర్యం ఇచ్చింది కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ద్వారా. విశేషమని పిలువబడే బ్రహ్మ చుట్టబడి ఉండి ప్రధానం చే ఆవృతై ఆవరింపబడి ఎచ్చటైతే లోకం అయం ఈ రూపం భగవాన్ హరే శ్రీహరి యొక్క మరి నెక్స్ట్ శ్లోకమా ఏంటి? ఓకే, నో ప్రాబ్లం. విరాట్ పురుషుడు విరాట్ పురుషుడు జలమునందున్న ఆ హిరణ్మయ అండమునందే నిలిచి ఉండి దాన్ని పురుషాధిగా నెక్స్ట్ తొలుత అతని యందు ముఖము ఏర్పడి పిదప వాగింద్రియం ఉపయోగించు దానితో పాటు వాగింద్రియపు అధిష్టాత్మకు అగ్నిదేవుడు అవతరించు పిదప నాసికారంధ్రము ఏర్పడింది వాని యందు జ్ఞానేంద్రియము దానితో పాటు ప్రాణవాయువు కలిగింది. వాక్కు యొక్క ప్రకటనతో పాటుగా అగ్ని కూడా ప్రకటన నాసికారంధ్రముల ప్రకటనతో పాటు ప్రాణవాయువు శ్వాసక్రియ జ్ఞానేంద్రియము కూడా ప్రకటమైంది. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాఖయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినిధి నామినే నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినిధి నామినే నమస్తే సారస్వతి దేవే గౌరవాన్ ప్రచారిణి నిర్విశేష శూన్యమాది భాష్యాదే దేశకారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. मुखं करति वाचालं मंगलं लंगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदिनतारणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरं. गुरुवे गौरचन्द्राय राधिकाय तदारे कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः. योऽन्तः प्रविश्य मम वाचं मां प्रसुप्तां सञ्जीवयत्येव किल शक्तिधरस्वधाम्नां शास्त्रशरणश्रवणत्वगात् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं. निजगुरुवर्यवाण्या कृष्णचित्तो विचितो प्रतुप्तगेहदन्धसंसार प्रभुवचनसुखाद्यमुचेन संसविश्वविजयति विकासो यस्य देवे परा भक्तिर्यथा देवे तथा वै तस्यैते कथिताः प्रकाशन्ते. वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य वक्षसि यस्यास्ते हृदये संवित्तं नरसिंहं. कथाञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् कृष्णचैतन्यसम्यकम्. సో మనం మూడవ స్కందం యొక్క 26వ అధ్యాయం చదువుతున్నాం. అధ్యాయం యొక్క శీర్షిక భౌతిక ప్రకృతి ప్రధాన తత్వములు.
ఈ అధ్యాయం కపిల భగవానుడు తన తల్లి అయిన దేవహూతికి సాంఖ్యయోగం గురించి, భౌతిక ప్రకృతి యొక్క ప్రధాన తత్వముల గురించి వివరిస్తూ భగవంతుడు ఏంటంటే చాలా డీటెయిల్గా, చాలా వివరంగా ఈ భౌతిక ప్రకృతి రూపం భగవతో హరిహి అని ఈ శ్లోకంలో మనం ముందు శ్లోకం 52వ శ్లోకం. సో ఈ భగవంతుడి నుంచే వచ్చిందనమాట. భగవంతుడి యొక్క విరాట్ రూపం అన్నమాట ఇది భౌతిక ప్రపంచం. ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడితో అభిన్నమైనటువంటిది. ఏ విధంగా అయితే జైలు గవర్నమెంట్ యొక్క డిపార్ట్మెంట్ అన్నమాట. సో జైలు గవర్నమెంట్కి అభిన్నం కాదు. సో అదేవిధంగా జైలు జరుగుతున్నటువంటి కార్యకలాపాలు అన్నీ కూడా గవర్నమెంట్ యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి అన్నమాట. సో అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచంలో ఏ జరిగినప్పటికీ కూడా అన్నీ భగవంతుడి యొక్క ఈక్షజ అంటే భగవంతుడి యొక్క మయాధ్యక్షేణ ప్రకృతి సూయసే సచరాచరం అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా ఆయన యొక్క దృష్టిలోనే మొత్తం అంతా జరుగుతున్నాయి అన్నమాట. కానీ భగవంతుడు వీటన్నిటికీ బాధ్యుడు కాదనమాట. ఎందుకంటే ఇది మనం ఇదివరకే తరగతుల్లో చెప్పినట్టుగా ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలోని యాక్చువల్గా భౌతిక ప్రపంచం సృష్టించడానికి గల కారణం, సృష్టి అనే పదం అనేది ఈ భౌతిక ప్రపంచానికి మాత్రమే వర్తిస్తుందన్నమాట. మొదట అది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సృష్టి ఎప్పుడైతే అంటామో అది భౌతిక ప్రపంచానికి సంబంధించినది. ఆధ్యాత్మిక జగత్తు ఈ భౌతిక జగత్తుకి 3 వంతులు పెద్దదిగా ఉంటుందన్నమాట. అక్కడ గోలోక చాట్లో కనిపిస్తుంది కదా, ఏదైనా పేపర్లో వేయడం అనేది చాలా కష్టం, కానీ ఒక నమూనాని మన ముందు ఉంచారన్నమాట. మినియేచర్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, మినియేచర్ అనమాట, అంటే చిన్నదిగా. సో 3 వంతులు భాగం ఆధ్యాత్మిక ప్రపంచం. అనంతమైనటువంటి లోకాలు, అనంతమైనటువంటి జీవులు అక్కడ నివసిస్తున్నాను అనమాట. అందరూ కూడా భగవంతుడిని కేంద్ర బిందువుగా ఉంచుకొని అక్కడ సేవలు చేసుకుంటున్నారు. సో సేవలు చేయడం అంటే అర్థం ఏంటి? వాళ్ళకు కూడా శరీరాలు ఉన్నాయి, భగవంతుడికి రూపం ఉంది, భగవంతుడు వాళ్ళ యొక్క సేవల్ని స్వీకరిస్తున్నాడు. అక్కడ కూడా వాళ్ళు కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, అక్కడ కూడా వాళ్ళకి నోరు ఉంది, జీవ ఉంది, అక్కడ కూడా వాళ్ళకి చర్మం ఉంది, అక్కడ కూడా ఏవైతే మనకి ఈ ప్రపంచంలో ఉన్నాయో అక్కడే ఉన్నాయన్నమాట. అన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. అక్కడ నిత్య సూర్యులు అంటారు, అంత నిత్య సిద్ధులు అనమాట. నిత్యంగా ఎప్పుడు కూడా వాళ్ళు భగవంతుడికి సేవ చేస్తూనే ఉంటారు. కొంతమంది జీవులు ఉన్నారనమాట, వాళ్ళు కూడా భగవంతుడికి సేవ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఎవరైతే జీవులు భగవంతుడి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి శక్తి యొక్క ఆధ్వర్యంలో ఉంటారో వాళ్ళందరే నిత్య సూర్యులు లేకపోతే నిత్యమైనటువంటి సిద్ధులు అంటారనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చినా, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నా సరే వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క అల్లాదిని శక్తి, ఆనంద శక్తి యొక్క ఆధ్వర్యంలోనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా పతనం అవ్వరు అన్నమాట. కానీ ఎవరైతే జీవులు పతనం అవుతారో, ఈ భౌతిక ప్రపంచంలో వస్తారో, వాళ్ళని భగవంతుడి యొక్క తటస్థ శక్తి, భగవంతుడికి ఎన్నో శక్తులు ఉన్నాయి, అందులో అంతరంగ శక్తి, ఆనంద శక్తి, అల్లాదిని శక్తి యొక్క ఆధ్వర్యంలో భగవంతుడు కానీ మిగతా శుద్ధ భక్తులు కానీ నిత్య సూర్యులు కానీ నిత్య సిద్ధులు కానీ ఉంటారు. భగవంతుడి యొక్క ఇంకో శక్తి ఏమిటంటే తటస్థ శక్తి అన్నమాట. తటస్థ శక్తి అనగా జీవులు అన్నమాట. భగవంతుడి యొక్క విభిన్న అంశాలు అంటారు వాళ్ళని, అంటే సెపరేటెడ్ ఎనర్జీ. లేకపోతే ఇంకా చెప్పాలంటే భగవంతుడి యొక్క విభిన్న అంశములు అనమాట. సెపరేటెడ్ ఎనర్జీ అంటే ఈ భౌతిక జగత్ అనమాట, దాన్ని బహిరంగ శక్తి అంటారు. సో ఈ భౌతిక శక్తి ఎందుకు వచ్చిందంటే జీవుడు భగవంతుణ్ణి వదిలి, ఎందుకంటే ఆయన తటస్థంలో ఉంటాడు, ఆయన ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క ఆధ్యాత్మిక శక్తిలోనే ఉండొచ్చు, భౌతిక ప్రపంచంలో బహిరంగ శక్తి యొక్క ఆధ్వర్యంలోనే ఉండొచ్చు అన్నమాట. ఎలాగైతే ఒక సిటిజన్ ఉన్నాడు అనుకోండి, ప్రజలు
ప్రజలు గవర్నమెంట్ యొక్క అన్ని సబ్సిడీలు, అన్ని గవర్నమెంట్ యొక్క అన్ని ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని చాలా సుఖాంతంగా కూడా ఉండొచ్చు. అదే సమయంలో గవర్నమెంట్ యొక్క చాలా కఠినమైన, క్రూరమైన దండన విధించేటువంటి జైలు, పోలీసు, ఆర్మీ వాళ్ళ యొక్క దీంట్లో కూడా ఉండొచ్చు అన్నమాట. సో అదేవిధంగా మనం ఏంటంటే అందుకనే వాళ్ళని బద్ధ జీవులు అంటారు, బద్ధస్థితి అంటారు. బద్ధస్థితి అంటే వాళ్ళ ఏంటంటే కొన్ని యాక్టివిటీస్ చేశారనమాట, వాళ్ళు కొన్ని పనులు చేశారనమాట. అవి చట్టబద్ధమైనటువంటి పనులు కావు, గవర్నమెంట్కి విరుద్ధంగా కొన్ని పనులు చేశారన్నమాట. అందుకని వాళ్ళని చెరసాల్లోని, వాళ్ళని ఏంటంటే ఆర్మీ యొక్క ఆధ్వర్యంలోనూ, పోలీస్ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళకి ఏంటంటే స్ట్రిక్ట్ విజిలెన్స్ విధించారనమాట. సో వాళ్ళని ఏంటంటే ఒక ప్లేస్లో కానీ దాన్ని జైలు అంటారు, లేకపోతే ప్రిజన్ అంటారు. సో దాన్ని ఈ భౌతిక ప్రపంచం అంటారు. సో ఏ వ్యక్తులైతే, ఏ జీవులైతే భగవంతుడి దగ్గర నుంచి వేరుగా జీవించాలని అనుకున్నారో వాళ్ళందరికీ భగవంతుడు ఒక స్థానాన్ని కల్పించాడు అన్నమాట. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విషయాలే ఇక్కడ కావాలి కాబట్టి అలాంటి పరిస్థితినే చేయాలి. కాకపోతే అదే పరిస్థితి ఇక్కడ చేస్తే దానికి దీనికి తేడా లేదన్నమాట. ఆ పరిస్థితి ఎప్పుడు చేస్తాడు? భగవంతుడే స్వయంగా వచ్చినప్పుడు అన్నమాట. కానీ భగవంతుడు స్వయంగా రానప్పుడు ఏంటంటే ఈ బద్ధస్థితిలో ఉన్నప్పుడు భగవంతుడు ఏం చేస్తారంటే ఈ బద్ధ జీవుల కోసమని ఒక స్థానాన్ని కల్పిస్తాడు. ఈ భౌతిక ప్రపంచం ఒక స్థానం, ఒక మబ్బుల్లా ఉండేటువంటి ఒక స్థానాన్ని చేసి అక్కడ ఏంటంటే ఒక స్థానంలో అక్కడ కూడా శబ్దం ఉండాలి. ఎందుకంటే ఎక్కడైతే స్థానం ఉంటుందో అక్కడ ఆకాశం అంతా ఉండేటట్టుగా చేయాలి. చేసిన తర్వాత ఆకాశం ఉందంటే దానికి అర్థం శబ్దం ఉందని అర్థం. శబ్దం ఉందంటే అక్కడ ఇంద్రియ విషయం, శబ్దం అంటే దానికి ఇంద్రియ విషయం, ఇంద్రియం ఏంటంటే చెవులు అన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే శబ్దము, తర్వాత స్పర్శ, రూపము, రసనం, తర్వాత ఇంకేంటి శబ్దము, స్పర్శ, రూపము, రసనము, తర్వాత గంధం అన్నమాట. సో ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలోనే ఉంటాయి, భౌతిక ప్రపంచంలోనే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలో అవన్నీ కూడా స్పర్శ, శబ్దము, స్పర్శము, రసనము, గంధము, ఇవన్నీ కూడా రూపము, ఇవన్నీ కూడా భగవంతుడిని కేంద్రీయ బిందువుగా ఉంచుకొని అవన్నీ ఉంటాయన్నమాట. అక్కడ కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. కాకపోతే అవన్నీ కూడా భగవంతుడి కోసమే ఉంటాయన్నమాట, భగవంతుడి లీల కోసమనే ఉంటాయన్నమాట. కాకపోతే ఈ బద్ధస్థితిలో ఉండేటువంటి జీవుడు భగవంతుడిని మర్చిపోయి తాను అనుభవించుదాం అనుకున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే ఏమంటే అవి తన యొక్క ఇంద్రియ తృప్తి కోసం ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా అది ఎవరు చేస్తారు? భగవంతుడే అదంతా కూడా సమకూరుస్తాడు అన్నమాట. ఎలాగైతే గవర్నమెంటే జైలు నిర్మిస్తుంది, ఈ ప్రిజన్లో ఉన్నటువంటి ఖైదీలు ఎవరు నిర్మించరు అన్నమాట. ఆ ఖైదీలు రాకముందరే అక్కడ ప్రిజన్ అనేది ఆల్రెడీ ఉందన్నమాట. పెద్ద టెర్రరిస్ట్ అనుకోండి, మన తిహార్ జైల్లో పంపిస్తారు. తిహార్ జైలు ఆల్రెడీ ఉందన్నమాట. వాడు చేసినటువంటి చట్టానికి విరుద్ధమైనటువంటి పనులు ఏ లెవెల్లో చేస్తారో ఆ రకమైనటువంటి చిన్నపిల్లడు చేసాడంటే వాళ్ళకన్నట్టు ఒక స్కూల్ అనేది ఉంటుందన్నమాట. అది కూడా ప్రిజన్. దాన్ని ఏమంటారు? జువనైల్ హోమ్ అంటారు దాన్ని. ఇంకోటి స్కూల్ అండి, దీని బీతో ఏదో స్టార్ట్ అవుతుందన్నమాట. జువనైల్ హోమ్ అంటారు. పిల్లలందరికీ ఒక జైలు, ఎవరైతే పిచ్చి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ సెంటర్, ఎవరైతే కొంచెం మెంటలిటీ వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ సెంటరు, కొంతమంది టెర్రరిస్ట్ లాంటి వాళ్ళకి తిహార్ జైలు, ఇంకొంతమందికి ఏంటంటే కొన్ని జైళ్ళు. అలాగేంటంటే వాళ్ళ గవర్నమెంట్కి ఖర్చు అయినప్పటికీ అది మిగతా వాళ్ళందరినీ చేయకుండా ఉండడానికి వాళ్ళని పెట్టాలన్నమాట. సేమ్ అదే విధంగా ఈ భౌతిక ప్రపంచం అనేది ఏంటంటే ఈ వక్రీకరించినటువంటి బుద్ధిని క్రమబద్ధం చేసి వాళ్ళని సరి చేయడానికి అనేది ఇచ్చినటువంటి ఒక స్థానం అన్నమాట. టు రివైవ్ అంటే ఇంకా చెప్పాలంటే ప్రభుపాదుల వారు చెప్తారు ఏంటిది,
ఏంటిది వర్డ్ యూస్ చేస్తారు ప్రభుపాద, ఏమిటా వర్డ్, వర్డ్ మర్చిపోయింది. టు అంటే వాళ్ళని సరిచేయడానికి అనమాట, ఇంగ్లీష్ మర్చిపోతున్నాను. సో టు రెక్టిఫై ద పర్వర్టెడ్ డిజైర్స్ ఆఫ్ ద కండిషన్ సోల్స్ అనమాట. సో వాళ్ళ యొక్క వికృతమైనటువంటి ఒక ఇచ్చల్ని పూర్తి చేయడానికి ఇచ్చేటువంటి స్థానం ఈ భౌతిక జగత్తు. సో అక్కడ ఏంటంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండేటువంటి విషయాలే ఇక్కడ ఉండాలి. అక్కడ కూడా ఎలాగైతే చూడడం అవన్నీ జరుగుతాయో అక్కడ ఇవన్నీ జరుగుతూ ఉండాలన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే మనకేంటంటే ఇది ఇక్కడ ఏంటంటే కేంద్ర బిందువు మన యొక్క ఇంద్రియ తృప్తి, చూడడం అనేది మనం వినడం రసనంతో ఆరంభమవుతుంది. సో ఈ భౌతిక ప్రపంచంలో ఒక స్థానం కావాలి. భౌతిక ప్రపంచం అనేది స్థానం కల్పించారు. ఆ స్థానం కల్పించిన తర్వాత అక్కడ స్థానంలో ఆకాశం అనేది లేకుండా మనకి శబ్దం ఉండదు. సో ఆకాశాన్ని కల్పించారు. సో ఆకాశం అనేది వచ్చిన తర్వాత అక్కడ శబ్దం అనేది వచ్చింది. శబ్దం అనేది వచ్చిన తర్వాత శబ్దానికి కావాల్సినటువంటి ఇంద్రియ వచ్చింది. ఆ శబ్దానికి కావాల్సినటువంటి ఇంద్రియ దాన్ని నియంత్రించేటువంటి ఒక దేవత కూడా ఉన్నారనమాట. సో అలాగే శబ్దం అనేది వచ్చింది. శబ్దం తర్వాత వచ్చింది వాయువు, స్పర్శ అనేది వచ్చింది. కాబట్టి స్పర్శని కలగాలంటే వాయువు ఉండాలన్నమాట. సో వాయువు ఉండాలంటే వాయువుకి దానికి నియంత్రించేటువంటి దానికి ఇంద్రియం ఏమిటి, చర్మం అన్నమాట. త్వక్శక్తి అంటారు. సో త్వత్కణము లేకపోతే త్వక్శక్తి అంటారు, లేకపోతే చర్మం అన్నమాట. సో దానికి కావాల్సినటువంటి ఎవరైతే అధిష్టాన దేవత కూడా ఉన్నారన్నమాట. సో అలాగే దీని మొదట శబ్దం వచ్చింది, దాని తర్వాత ఆకాశం, శబ్దము, తర్వాత ఇంద్రియ కణము, తర్వాత వాయువు, తర్వాత స్పర్శము, తర్వాత వాయువు, తర్వాత వచ్చినది వాయువు తాలూకా దేవత, చర్మము. తర్వాత ఏమిటి వచ్చింది స్పర్శ, తర్వాత అగ్ని. వాయువు తర్వాత వాయువు ఎక్కువైతే వచ్చేది ఏమిటి, అగ్ని అన్నమాట. సో అగ్ని నుంచి వచ్చేటువంటిది రూపము. రూపము కావాలంటే దానికి కావాల్సినటువంటిది కళ్ళు అన్నమాట. ఇంకా చెప్పాలంటే అగ్నితో సమానంగా వచ్చేటువంటిది విషయాలు ఏమిటంటే సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా అగ్ని యొక్క వేరే వేరే కోణాలు అన్నమాట. సో ఇవన్నీ ఒకేసారి వచ్చాయి అన్నమాట. ఎందుకంటే సూర్యరశ్మి లేదే, అగ్ని లేదే, చంద్రుడు లేదే మనం చూడలేమన్నమాట. కళ్ళు లేదే మనం చూడలేము. సో అవన్నీ ఉద్భవించాయి, దాంతోపాటు కళ్ళు కూడా ఉద్భవించాయి. సో కళ్ళు ఎలా చూస్తాయి, ఆ ఇంద్రియ యొక్క అధిష్టానమైనటువంటి దేవత సూర్యుడు, చంద్రుడు ఎప్పుడైతే ఉంటారో అప్పుడే మనం చూడగలం అన్నమాట. సో భగవంతుడు చూస్తాడు ఫస్ట్. ఈక్షజ భగవంతుడు చూసి మొత్తం ప్రపంచాన్ని అంతటిని ఇచ్చేశాడు. కాబట్టి ఆయన యొక్క కళ్ళే సూర్యుడు, చంద్రుడు అన్నమాట, విశ్వరూపంలో ఉన్నటువంటిది అన్నమాట. సో ఆయన చూడడం వలన, సూర్యుడు, చంద్రుడు ఉద్భవించడం వలన మనకు కళ్ళు ఏర్పడి మనం చూడగలుగుతున్నాం అన్నమాట. సో రూపం అనేది వచ్చింది. రూపం ఉండడం వల్ల కళ్ళు వచ్చి మనం చూడగలుగుతున్నాం. ఇంద్రియ విషయం ఎన్నో ఉన్నాయన్నమాట, చూడగలిగిన రూపాలు ఎన్నో ఉన్నాయన్నమాట. సో అవన్నీ వచ్చాయి. తర్వాత ఏమిటి వచ్చింది, రసనం అన్నమాట. తర్వాత రసనం అంటే దానికి కావాల్సినటువంటి రసనం అనగా నాలిక అన్నమాట. రసనం దానికి కావాల్సినటువంటి ఇంద్రియం నాలిక, దానికి కావాల్సినటువంటిది వరుణుడు అన్నమాట. ఎందుకంటే దానికి కావాల్సింది నీరు. సో నీరు లేదే మనం మనం ఏంటంటే రుచి చూడలేమన్నమాట. సో రుచి, నీరు, ఇంద్రియ విషయములు ఇవన్నీ కూడా క్రమబద్ధంగా వచ్చాయి. దానికి కావాల్సినటువంటి అధిష్టాన దేవత కూడా వచ్చారనమాట, వరుణుడు వచ్చాడు. సో దాని తర్వాత గంధము, రసనం తర్వాత గంధం అంటే గంధంలో ఉండేటువంటిది వాసన అన్నమాట. వాసన కావాలంటే దానికి ఏమిటంటే ముక్కు కావాలన్నమాట. దానిలో ఉండేటువంటి ఇంద్రియం ఏమిటంటే ముక్కు అన్నమాట. సో దానిలో ఇంద్రియ విషయం దానికి ఒక అధిష్టాన దేవత. సో ఈ విధంగా ఏమిటంటే మొత్తం ఇవన్నీ ఏమిటంటే మనం చెప్పుకున్నట్టుగా ఇలా ఒకటి తర్వాత ఒకటి రాలేదన్నమాట. అన్నీ కూడా ఒకేసారి ఉద్భవించాయి అన్నమాట. సో దానికి కావాల్సిన ఉద్భవించడంతో పాటు వాళ్ళకి ఏ రకమైనటువంటి శబ్దము, స్పర్శము ఇవన్నీ ఏవైతే అన్ని ఇంద్రియాలు వచ్చాయో దానికి సంబంధించినటువంటి ఎన్నో రూపాలు కూడా, అంటే ఆ జీవరాశులు కూడా వచ్చాయి అన్నమాట.
ఎలాగైతే బ్రహ్మ సృష్టించినప్పుడు మొత్తం జీవరాశులు కూడా ఇక్కడ వచ్చాయన్నమాట. సో ఆ రకంగా ఈ మొత్తం భౌతిక ప్రపంచం అంతా కూడా కర్మన దైవేతరైన వాళ్ళ చేసినటువంటి యాక్టివిటీస్, వాళ్ళు చేసినటువంటి పనుల ద్వారా వాళ్ళకేంటంటే ఏవైతే పనులు చేస్తారో, కర్మ చేస్తారో దానికి ఫలం అనేది వస్తుంది. ఆ ఫలం ప్రకారంగా వాళ్ళు ఈ ఇంద్రియంలో ఉండేటువంటి విషయాలన్నీ కూడా అనుభవిస్తారు. దానిలో ఉండేటువంటి సుఖమని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారన్నమాట. ఈ అధ్యాయంలో ఆ విషయాలన్నీ కూడా చాలా క్రమబద్ధంగా మనకు చెప్పబడింది అన్నమాట. కానీ ఆధునికమైనటువంటి సైన్స్లో ఈ రకమైనటువంటి డీటెయిల్డ్ డిస్కషన్ ఎక్కడా కూడా ఉండదన్నమాట. డీటెయిల్డ్ డిస్కషన్ ఉండకపోగా ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి విషయాలన్నింటినీ వేరువేరుగా వాళ్ళు చూస్తారన్నమాట. దేనికి లింక్ ఉన్నదనే విషయం వాళ్ళకి తెలియదు అనమాట. దేనికి ఒక సంబంధం ఉందనే విషయం వాళ్ళకి తెలియదు అనమాట. ఇంకా నిజమైన చెప్పాలంటే భగవంతుడితో నిత్యంగా ఉండేటువంటి సంబంధం కూడా వాళ్ళకి తెలియదు అనమాట. ఇంద్రియాలతో ఈ భౌతికమైనటువంటి ప్రపంచమంతా ఉండేటువంటి విషయాలన్నీ కూడా ఇంద్రియాలతో సంబంధం ఉంది. ఈ ఇంద్రియాలన్నిటికీ అధిపతి ఒక వ్యక్తి ఉన్నాడనే విషయం కూడా వాళ్ళకి తెలియదు అనమాట. సో ఇక్కడ ఈ శ్లోకంలో భగవంతుడి యొక్క విరాట్ రూపం గురించి చెప్పారనమాట. సో భగవంతుడి యొక్క విరాట్ రూపం అనేది దీన్ని బ్రహ్మాండంతో అండంతో పోల్చారు. అది ఎలా ఉందట, హిరణ్మయాత్ అనంటే దాని బంగారపు రంగులో ఉందన్నమాట. బంగారపు గుడ్డు అంటారన్నమాట. ఇది అండం అంటే చాలామంది ఏమంటారు గుడ్డుని గురించి ఇక్కడ కూడా చెప్పారండి. గుడ్డు అంటే గుడ్డగా, ఇక్కడ మనం అండంగా ఏదున్నా సరే దాన్ని అండము అనే అంటారన్నమాట. అంటే గోళముగా ఉందని అర్థం అన్నమాట. దాన్ని గుడ్డు అని అంటారు. మనం మామూలుగా వాడుక భాషలో గుడ్డు అంటే ఏదో ఇలా కూర్చుకునే అది గుడ్డు ఏంటంటే చికెన్ ఉండేటువంటి గుడ్డులా ఏమిటి గుడ్డు గురించి మాట్లాడుతున్నారు అనుకుంటారు. అది కాదు, గోళంగా ఏదున్నా సరే దాన్ని గుడ్డుగా ఉందని అంటారనమాట. సో గోళంగా ఉందన్నమాట. సో అందులో అదేమిటంటే హిరణ్మయం కలర్లో ఉంది. మీరు చూస్తే అక్కడ కూడా గోలోక చాట్లో భగవంతుడి యొక్క అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క రోమరంధ్రాల నుంచి వచ్చాయి అన్నమాట. భగవంతుడు ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించాలనుకుంటారో ఆయన మొదటి విస్తారమైనటువంటి బలరాముడి యొక్క ఎలాగైతే కృష్ణుడి నుంచి ఫస్ట్ విస్తారమైనటువంటి బలరాముడి నుంచి చతుర్వ్యూహం, ప్రథమ చతుర్వ్యూహం ఏమిటిది సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవ వస్తారు. సో ఆ సంకర్షణ నుంచి ద్వితీయ చతుర్వ్యూహం, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవ, మళ్ళీ ద్వితీయ చతుర్వ్యూహం వస్తుంది. అక్కడి నుంచి సంకర్షణ నుంచి నారాయణుడు వస్తాడు. నారాయణ నుంచి ఆయన విస్తారం కారణోదక్షాయి విష్ణు. ఆయన యొక్క రోమరంధ్రాల నుంచి వచ్చినటువంటి చెమటే ఆ కారణ సముద్రం అన్నమాట. దాని కారణ సముద్రం అంటారు, లేకపోతే విరజా నది అంటారు అన్నమాట. కారణం అంటే కారణార్, అది కారణం అన్నమాట. అంటే ఆయన ఈ భౌతిక జగత్తుకి ఒక రకమైన ఒక కారణం అన్నమాట. అందుకే ఆయనని కారణోదక్షాయి విష్ణు అంటే కారణ సముద్రంలో శయనించేటువంటి విష్ణువు పేరు కారణోదక్షాయి విష్ణువు అంటారన్నమాట. సో ఆయన్ని మహావిష్ణువు కూడా అంటారు. సో ఆయన యొక్క రోమరంధ్రాల నుంచి ఈ భౌతిక ప్రపంచం యొక్క అండాలన్నీ కూడా బయటపడతాయి అన్నమాట. ఎలాగైతే మనం చూస్తామన్నమాట. కొన్నిసార్లు రూమ్ అంతా చీకటిగా ఉంటుంది. చీకటిగా ఉంటే ఎక్కడి నుంచో ఎక్కడి నుంచి ఒక సూర్యరశ్మి ఎక్కడి నుంచైనా ఎక్కడి నుంచైనా వస్తుందంటే అక్కడ బోళ్ళని ఏమిటంటారు దాన్ని, ధూళంతా ఎగురుతూ ఉంటుందన్నమాట. మనం చూస్తే మొత్తం రూమ్ అంతా చీకటిగా ఉంటుంది. కానీ ఒకే దగ్గర ఏంటంటే సూర్యరశ్మి ఒక కిటికీలోంచో ఎక్కడి నుంచో ఒక సూర్యరశ్మి ఇలా వచ్చినప్పుడు చిన్నపిల్లలు దాని నుంచి ఇలా ఆడుకుంటుంటారు. మనం చూస్తే మామూలుగా గ్రామంలో ఇళ్ళకి వెళితే ఇంట్లోకి సూర్యరశ్మి రావాలంటే పెంకుటిళ్లలోనే వాళ్ళు మధ్య ఇక్కడ చేయడం ఉందో లేదో తెలియదు, కానీ మా ఊర్లో కూడా అలాగే చేస్తారనమాట. పెంకుటిళ్ళు అంతా కూడా పెట్టిస్తే మొత్తం అంతా కూడా సూర్యరశ్మి ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చోట్ల కొన్ని చోట్ల మధ్యలో ఇళ్లలో ఏం చేస్తారంటే గాజుని ఇలా పెట్టి వెంటిలేషన్ లాగా పెడతారనమాట. పెడితే అందులోంచి ఇలా సూర్యరశ్మి వస్తుంది. మేము చిన్నప్పుడు అంతా ఆడుకునే వాళ్ళం అనమాట. చాలా చాలా భలే ఉంటుంది అనమాట. మన దగ్గర కూడా ఉందా? ఆయన చూడలేదు. సో చెప్పచ్చే మాట ఏంటంటే అలాగా ఏంటంటే ఎన్నో ధూళి కణాలన్నీ కూడా ఎగురుతూ ఉంటుంటాయి అన్నమాట.
అలాగా భగవంతుడి యొక్క రోమరంధ్రాల నుంచి ఎన్నో కోటాను కోట్ల ఏమిటిది యః కారణార్ణవజలే భజతి స్మ యోగ నిద్రారూపం అంటే అనంతమైనటువంటి బ్రహ్మాండాలన్నీ కూడా భగవంతుడి యొక్క రోమరంధ్రాల నుంచి ఆయన శ్వాస పీలుస్తుంటే శ్వాస వదులుతుంటే ఎన్నో బ్రహ్మాండాలన్నీ కూడా ఆయన యొక్క రోమరంధ్రాల నుంచి వచ్చేస్తూ ఉంటాయి. ఎలాగైతే ఆ కణాల్లో ఉండేటువంటి ధూళి ఎలాగైతే ఎగురుతుంటుందో అలాగా వస్తూనే ఉంటుంటాయి అన్నమాట. ఎన్నో కోటాను కోట్లే ఆయన యోగ నిద్రలో ఉంటారన్నమాట. ఆయన ఒక రకంగా చెప్పనంటే ఇది భగవంతుడి యొక్క నిద్రలో మనం ఏంటంటే స్వప్నంలో ఉన్నాం అన్నమాట. సో ఇదంతా కూడా ఏంటంటే భగవంతుడి యొక్క నిద్రలోంచి భగవంతుడు నిద్రిస్తూ యోగ నిద్రలో ఉండుంటగా మొత్తం ఈ భౌతిక ప్రపంచం అంతా ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఎన్నో కోట్ల బ్రహ్మాండాలన్నీ కూడా వస్తాయి. అందులో ఒక బ్రహ్మాండం మన యొక్క బ్రహ్మాండం అన్నమాట. ఈ అండాలన్నీ కూడా ఏమిటంటే శాస్త్రంలో ఎలాగైతే ఒక నదిలో కానీ సముద్రంలో కానీ ఫుట్బాల్ ఎలాగైతే విసిరేస్తే ఎలాగైతే తేలుతూ ఉంటాయో అలాగే ఈ మొత్తం భౌతిక ప్రపంచం అంతా కూడా ఈ విరజా నది మీద ఏంటంటే ఈ బ్రహ్మాండాలన్నీ కూడా తేలుతూ ఉన్నాయంట. ఇలాగా కొన్ని చోట్ల ఏమని చెప్పబడిందంటే ఎలాగైతే క్లస్టర్స్ లాగా అనమాట. ఎలాగైతే ఒక గ్రేప్స్ ద్రాక్ష, గ్రేప్స్ అంటే ద్రాక్ష. సో ద్రాక్ష యొక్క గుచ్చి ఎలాగైతే ఉంటుందో అలాగ ఒకటికొకటి ఏంటంటే అలాగ తేలుతూ ఉన్నాయన్నమాట, బంగారంలా మెరుస్తున్నాయన్నమాట. ఇంకొక రకంగా ఏం చెప్తానంటే ఎలాగైతే ఈ నీటిలో ఉండేటువంటి బుడగలు వస్తాయన్నమాట. నీటిలో ఉండేటువంటి బుడగలు ఏంటంటే ఇలాగా ఒక్కొక్కటి ఇలా వస్తూ ఉంటే ఒకటి ఇలాగ మాయమైపోతూ ఉంటాయి. అలాగే భౌతిక ప్రపంచం అంతా కూడా అందుకే క్షణభంగుర అన్నారనమాట. ఈ మానవ జన్మ కానీ ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా క్షణభంగురం. ఎలాగంటే ఈ భగవంతుడి యొక్క రోమరంధ్రాల నుంచి అన్ని కోటాను కోట్లు అలాగ ఉద్భవిస్తున్నాయి అన్నమాట. బ్రహ్మాండాలన్నీ కూడా చిన్నదిగా వచ్చి అలా పెద్దదిగా అయిన తర్వాత మళ్ళీ అలాగ ఆయనలో అలాగా సమావేతం అయిపోతున్నాయి అన్నమాట, ఆయనలో కలిసిపోతున్నాయి అన్నమాట. సో ఈ భౌతిక ప్రపంచంలో ఏదైతే ఉందో దాన్ని బంగారపు అండతో పోల్చారన్నమాట. సో అది నిజంగానే యాక్చువల్గా చెప్పాలంటే బంగారపు అండ అన్నమాట. దానికి ఏంటంటే విచ్ వాజ్ లయింగ్ ఆన్ ద వాటర్. ఏ వాటరు? అదేంటంటే కారణోదక్షాయి సముద్రం అన్నమాట. సో కారణోదక్షాయి సముద్రంలో ఈ బ్రహ్మాండాలన్నీ కూడా అక్కడ తేలుతున్నాయి అన్నమాట. సో అందులోకి ఏమిటంటే అది నిర్జీవమైనటువంటిది, అది జడం అన్నమాట. సో జడం కాబట్టి భగవంతుడు ఏంటంటే అందులోకి మళ్ళీ ప్రవేశిస్తాడన్నమాట. ఎలా ప్రవేశిస్తాడు? ఆయన గర్భోదక్షాయి విష్ణువుగా ప్రవేశిస్తాడు. సో ప్రతి బ్రహ్మాండంలోని ఆయన ఏంటంటే ఇక్కడ మనం మొదట ఏంటంటే కారణోదక సముద్రం ఉంది. ప్రతి బ్రహ్మాండంలోని కిందన ఏంటంటే గర్భోదక సముద్రం ఉంటుందన్నమాట. ఆయన ఎప్పుడైతే కారణోదక్షాయి విష్ణు బయట మళ్ళీ ఈ ప్రతి ఒక్క బ్రహ్మాండంలోనే ఆయన విస్తారమై ఆయన గర్భోదక్షాయి విష్ణువుగా అక్కడ శయనిస్తారన్నమాట. సో విష్ణు ఏంటంటే మళ్ళీ చతుర్భుజ అవతారంలో ఆయన శయనిస్తారు. కాకపోతే కారణోదక్షాయి విష్ణువుకి గర్భోదక్షాయి విష్ణువుకి తేడా ఏమిటి? కారణోదక్షాయి విష్ణువు ఏమిటంటే అందరూ ఒకటే వ్యక్తి, ఆయనకి ఈయనకి తేడా లేదనమాట. కృష్ణుడికి మహావిష్ణువు కానీ మహావిష్ణువుకి గర్భోదక్షాయి విష్ణువుకి తేడా లేదు. కాకపోతే చేసేటువంటి కార్యంలో తేడా ఉండడం వలన ఆయన వ్యవహరించేటువంటి కార్యంలో తేడా ఉండడం వలన ఆయనకు మరో పేరు కానీ మొత్తం అంతా కూడా ఒకటేనమాట, కృష్ణుడి యొక్క విస్తారమే. సో ఆయన ఎప్పుడైతే ఈ బ్రహ్మాండంలో దీనికి జీవం లేదు కాబట్టి దాని జీవం పోయడానికి అని చెప్పి ఆయన అందులోకి గర్భోదక్షాయి విష్ణువుగా ఆయన ప్రవేశిస్తాడు. ఆయన యొక్క శరీరంలో నుంచి వచ్చినటువంటి ఆ చెమటే అది గర్భోదక్షాయి విష్ణు, గర్భోదక సముద్రము అంటారు అన్నమాట. అది సగానికి కొంచెం తక్కువగా. ఇవన్నీ కూడా భాగవతంలోని ఎన్నో స్క్రిప్చర్స్లో అవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఉన్నాయన్నమాట. సో ఉన్నప్పుడు ఆ ఆవరణం అంతా కూడా ఏమిటంటే మొత్తం అంతా కూడా ఎన్నో ఆవరణాలు ఉంటాయన్నమాట వాటన్నిటికీ. సో ఆయన ఏంటంటే గర్భోదక్షాయి విష్ణువు యొక్క నాభి నుంచి బ్రహ్మ పుట్టుకొస్తాడనమాట. కానీ కారణోదక్షాయి విష్ణువు నుంచి నాభి నుంచి బ్రహ్మ పుట్టుకు రాడనమాట.
సో అది ఇద్దరికి ఉండేటువంటి విషయం. ఇంకోటి ఏమిటంటే ఆయన ఈ సముద్రంలో పడుకునేటప్పుడు మొత్తం ఈ ప్రపంచాన్ని, ఈ 14 లోకాలు సృష్టించడానికి కావాల్సినటువంటి జీవులు కానీ వాళ్ళకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్ ఏవైతే భూమి, జలము, అగ్ని ఇవన్నీ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన యొక్క శక్తి నుంచి వస్తాయన్నమాట. రావడం వల్ల మొత్తం ఈ బ్రహ్మాండంలో ఏంటంటే మొత్తం అన్నీ కూడా లేయర్స్. యాక్చువల్గా మొదటి నుంచి అన్నీ ఎప్పుడైతే భగవంతుడి యొక్క రోమరంధ్రాల నుంచి ఇవన్నీ బయటకు వస్తాయో మొదట ఇవన్నీ కూడా అండంతో కప్పిబడి ఉంటాయి. తర్వాత ఇక్కడ ఎలాగైతే ముందు చెప్పినటువంటి శ్లోకం ప్రకారంగా ప్రతి అండములో యూనివర్సల్ ఎగ్ అన్నారు. సో దిస్ యూనివర్సల్ ఎగ్ ఆర్ ద యూనివర్స్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ ఎగ్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ మెటీరియల్ ఎనర్జీ. ఇది బహిరంగ శక్తి యొక్క విస్తరణ అన్నమాట. ఇందులో జీవం లేదు కాబట్టి ఆ జీవం పోయడానికని చెప్పి భగవంతుడు ఇందులోకి గర్భోదక్షాయ విష్ణువుగా ప్రవేశిస్తాడు. కానీ ఇందులో ఉన్న లేయర్స్ ఏమిటేమిటి చెప్తున్నారు ఇక్కడ. ఏమిటేమిటి ఉన్నాయి? జలము, వాయువు, అగ్ని, ఆకాశము, అహంకారము, తర్వాత మహత్తత్వం. 1, 2, 3, 4, 5, 6. సో ఇవన్నీ కూడా ఈ భౌతికమైనటువంటి ఆవరణాలు అంటారు వీటన్నిటిని. సో మొదట ఉండేది ఏమిటి? నీరు, తర్వాత అగ్ని, తర్వాత జలము, అగ్ని, ఆకాశము, తర్వాత అహంకారము, తర్వాత మహత్తత్వం. సో ఈ మహత్తత్వం అంతా కూడా ఏంటంటే ఒకదానికొకటి థిక్నెస్ పెరుగుతూ ఉంటుందన్నమాట. ఒకటి తర్వాత ఇంకోటి 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. మనకు అలా కనిపించడం లేదే. ఎలా కనిపిస్తుంది? మనకు అలాగా నమ్మశక్యంగా ఉండదన్నమాట ఇదంతా కూడా. ఎలాగైతే ఒక కొబ్బరికాయ ఉందనుకోండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒక కొబ్బరికాయ ఏమిటంటే దానికి మొదట ఏంటంటే దానికి నిండా గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట మొత్తం. అదో రకమైనటువంటి ఒక లేయర్. దాని లోపల పెద్ద పీచు చాలా అంటే నేను పీచు తీస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది, పీచు వస్తూనే ఉంటుంది. సో అలాగే ఉన్నట్టు ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా మహత్తత్వము, తర్వాత అహంకారము, ఆకాశము, అగ్ని, తర్వాత వాయువు, తర్వాత జలముతో మొత్తం అంతా కూడా ఆవరణాలతో ఎలాగైతే కొబ్బరికాయ ఏంటంటే పీచు మీద ఎలాగైతే కప్పబడి ఉందో అలాగేంటంటే ఈ భౌతిక ప్రపంచం అలా కప్పబడి ఉంటుంది. పీచు తర్వాత చాలా గట్టిగా ఉండేటువంటి ఒక పదార్థం ఉంటుంది అన్నమాట, పెంకు అంటారు. ఆ పెంకు తర్వాత ఇంకోటి ఏంటంటే దానికి ఒక ఎర్రగా ఉండేటువంటి ఒక తొక్క ఉంటుందన్నమాట, ఒక తోలు ఉంటుందన్నమాట. దేనికి? ఆ లోపల ఉండేటువంటి కొబ్బరి కోరుకి, తర్వాత పైన ఉండేటువంటి దాని పెంకుకి మధ్యలో ఒక పొర్ర ఉంటుందన్నమాట, ఎర్రటి పొర్ర ఉంటుందన్నమాట. తర్వాత దానిలో కొబ్బరి కూర లావుగా ఉంటుందన్నమాట. దాని తర్వాత దానిలో సగానికి లేకపోతే పైగా కొంచెం నీరు ఉంటుందన్నమాట. సేమ్ అదేవిధంగా భౌతిక ప్రపంచం అంతా కూడా అదే విధంగా ఏంటంటే ఎన్నో లేయర్స్తో ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. ఆ లేయర్స్ అన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా ఏవైతే కావాలో అవన్నీ కూడా ప్రధానంలో ఉంటాయి. ఎప్పుడైతే అది మేనిఫెస్ట్ అవుతుందో, ప్రధానం అనగా ఏమిటంటే అన్మానిఫెస్టెడ్ మెటీరియల్ ఎనర్జీ అంటే ఏమిటంటే వ్యక్తం కానటువంటి భౌతికమైన శక్తి అంతా కూడా ఒక చోట ఉంటుందన్నమాట. అది దాన్ని ప్రధానము అంటారు. అంటే భౌతిక జగత్తు సృష్టించడానికి కావాల్సినటువంటి ప్రధాన తత్వములన్నీ ఒక చోట ఉండడం దాన్ని ప్రధానము అంటారన్నమాట. మనం కిచిడీ చేయాలి. కిచెన్లోకి మన కుక్ ఎవరైతే వంట చేసేటువంటి వ్యక్తి వెళ్తున్నారో ఈరోజు కిచిడీ చేయాలని అనుకుంటున్నారు. సో ఆయనకి కిచిడీ చేయాలి, లేకపోతే ఏదైనా మంచి కూర చేయాలో లేకపోతే ఏదో కావాలన్నా సరే దానికి కావాల్సినటువంటి పదార్థాలన్నీ కూడా షెల్ఫ్లో అలా వరుసగా ఉంటాయన్నమాట. అలా ఉన్నంత మాత్రాన సృష్టి జరిగిపోతే దాన్ని ఏమిటి చేయాలి? దాన్ని ఒక్కొక్క దానిగా ఆయన ఏం చేస్తారంటే దాన్ని మొదట ఆయిల్ అనేది వేస్తారు. దాన్ని ఏం చేస్తారు? మొదట అంటించాలన్నమాట. దానికి నీరు కావాలి. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ నీళ్ళని వేడి చేస్తాడన్నమాట. దానికన్నా ముందర నీళ్ళని వేడి చేసి నీళ్ళు పెట్టిన తర్వాత కుంపటిని వెలిగిస్తాడు. సో ఇవన్నీ చేయాలన్నమాట. ఇవన్నీ చేసిన తర్వాత కుంపటి దానికి కావాల్సినటువంటి ఇది వేసి దానిలో ఆయిల్ వేసి దానిలో కావాల్సినటువంటి మొదట జీలకర్ర లేకపోతే ఆవాలు, మెంతులు ఇవన్నీ వేసి మెల్లిమెల్లిగా అన్నీ తీసుకొచ్చి మొదట అంటే ఈ కిచిడీకో లేకపోతే ఏవైతే పదార్థాలు తయారు చేయాలో తయారు చేయడానికి కావాల్సినటువంటి పదార్థాలన్నీ ఒక దగ్గర ఉన్నాయి. దాన్ని తీసుకొచ్చి ఎవరైతే వంట వ్యక్తి ఉన్నారో, వండించేటువంటి వ్యక్తి ఉన్నారో ఎలాగైతే
ఎలాగైతే తయారు చేస్తారో అదేవిధంగా భగవంతుడి యొక్క అన్ని శక్తులు ఏమిటంటే ప్రధానంలో ఉంటాయి. అంటే భౌతికమైనటువంటి శక్తులన్నీ కూడా. ఇంకా చెప్పాలంటే అది అన్మానిఫెస్టెడ్, అంత కనిపించదు అన్నమాట. అక్కడికి అది దానికి అధిష్టాన దేవత అక్కడ ఏమిటంటే మోహినీమూర్తి అన్నమాట. అందుకే మొత్తం భౌతిక ప్రపంచం అంతా కూడా మోహంగా ఉంటారన్నమాట. ఎందుకంటే వాళ్ళకి భగవంతుడు ఏమిటో తెలియదు అనమాట, కప్పిపడి ఉంటారు. యోగమాయ నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత అన్నాడు అనమాట భగవంతుడు. సో అక్కడ ఏమిటంటే అక్కడ అందరూ కూడా ప్రధానంలో ఏంటంటే మోహినీమూర్తిని అక్కడ పూజింపబడుతుంది అన్నమాట. అక్కడ తర్వాత ఏమిటంటే మహత్తత్వం వస్తుంది. సో మహత్తత్వం ఏంటంటే మేనిఫెస్టెడ్ మెటీరియల్ ఎనర్జీ అనమాట. అంటే ఏమిటి, ఈ భౌతిక ప్రపంచం సృష్టికి కావాల్సినటువన్నీ కూడా ఉద్భవించాయి అన్నమాట. జలము, తర్వాత అగ్ని, ఏమిటిది ఆకాశము జలము వాయువు, జలము అగ్ని, తర్వాత నీరు, ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి అన్నమాట. సో ఇవన్నీ మేనిఫెస్ట్ అయ్యాయి అన్నమాట, ఇవన్నీ వ్యక్తమయ్యాయి. సో వ్యక్తం అవ్వడం వలన శరీరాలు కూడా వ్యక్తమయ్యాయి. వాళ్ళకు కావాల్సినటువంటి శరీరాలు కూడా వచ్చాయి అన్నమాట. 84 లక్షల జీవరాశులు కూడా అదేవిధంగా క్రమబద్ధీకరంగా ఈ ఎప్పుడైతే గర్భోదక్షాయ విష్ణువు యొక్క నాభి నుంచి ఎలాగైతే 14 లోకాలు ఇవన్నీ వస్తాయో, నాభి నుంచి ఏమొస్తుంది, అదేమిటో తింటారు దాన్ని, కమలం వస్తుంది. దానికి కావాల్సినటువంటి దాన్ని స్టెమ్ అంటారు, దాన్ని కాండం వస్తుంది. సో ఆ కాండంలో మొత్తం అంతా కూడా ఈ భౌతిక ప్రపంచానికి కావాల్సినటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ అందులో ఉంటాయన్నమాట. కానీ బ్రహ్మకు కూడా ఏమిటి చేయాలో తెలియదు అనమాట. ఆయన కమలం నుంచి వచ్చాడు, కానీ ఆయన కమలం నుంచి వచ్చాడా లేదా, ఏమిటి వచ్చింది అనే విషయం ఆయనకి ఏం అర్థం కావడం లేదన్నమాట. ఇవన్నీ లేయర్స్ ఉన్నాయి, అన్నీ ప్రధానంగా అన్నీ ఉన్నాయన్నమాట. ఈ భౌతిక సృష్టికి కావాల్సినటువంటి అన్నీ ఉన్నాయన్నమాట. కాకపోతే ఏమిటంటే ఆయన ఎప్పుడైతే ఆయనకి శబ్దం ద్వారా మొదట ఎప్పుడైతే వినిపించింది అన్నమాట, తపము తాప అనే 2 శబ్దం వినిపించింది అన్నమాట. అప్పుడు ఆయన భగవంతుడి కోసమని తపస్సు చేస్తాడు. తపస్సు చేయడం ద్వారా ఈ భౌతిక సృష్టి ఎలా చేయాలనే జ్ఞానం ఆయనకి లభిస్తుందన్నమాట. చేయడం ద్వారా ఆయన ఎన్నో 1000 సంవత్సరాలు అన్నమాట, ఆయన యొక్క దివ్య యుగాలు ఆయన తపస్సు చేయడం తర్వాత ఆయనకి ఈ భౌతిక ప్రపంచం ఎలా సృష్టించాలనే విషయం అర్థమయ్యి మొత్తం భౌతిక ప్రపంచం అంతా సృష్టించిన తర్వాత ఆ సృష్టిలో ఈ బ్రహ్మాండంలో ఏ లోకాలు ఉండాలి, ఎక్కడెక్కడ లోకాలు ఉండాలి, ఆ లోకాల్లో ఉండేటువంటి జీవులు ఏ కర్మ చేశారో వాడి యొక్క శరీరాలు ఏమిటి, అవన్నీ కూడా ఆయన నిర్ణయిస్తాడనమాట. కానీ ఏ ప్రకారంగా ఈ బద్ధస్థితిలో ఉండేటువంటి జీవుడు ఏ రకమైనటువంటి మనస్సు, ఏ విధమైనటువంటి శబ్ద స్పర్శ రూపగంధములు దేనికైతే ఆయన ఆసక్తిగా ఉన్నాడో ఆ రకమైనటువంటి శరీరాన్ని ఈ భౌతిక ప్రకృతి అందిస్తుందన్నమాట. కర్మనా దైవనేత్రేణ జంతోర్దేహోపద్యతి. సో ఆయన యొక్క దీని ప్రకారంగా, సో ఈ శ్లోకాలన్నింటిలోని భగవంతుడు ఏ రకంగా ఈ బ్రహ్మాండాలన్నీ కూడా సృష్టించి ఏ రకంగా ఆయన ఇది చేస్తున్నాడు అనేది చాలా డీటెయిల్డ్గా ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు అన్నమాట. ఈరోజు ఇక్కడ చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చెప్పిన తర్వాత ఈ బ్రహ్మాండాలన్నీ గోల్డెన్ అంటే బంగారపు ఇందులోకి వచ్చిన తర్వాత అందులో నీరు ఉండిన తర్వాత డివైడ్ ఇంటూ మెనీ డిపార్ట్మెంట్స్, దాన్ని ఎన్నో డిపార్ట్మెంట్లుగా దాన్ని విభజించారు. మొదటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌత్ అపియర్డ్ ఇన్ హిమ్. ఎందుకంటే ఈ విరాట్ రూపంలో మొదట వచ్చింది ఏంటంటే నోరు అనమాట, నోటి ద్వారా వచ్చినటువంటి. అండ్ దెన్ కేమ్ ద ఆర్గాన్ ఆఫ్ స్పీచ్. నోటి ద్వారా ఏంటంటే స్పీచ్ అనగా ఏంటంటే మాట అనేది వచ్చింది అనమాట. దాని తర్వాత వచ్చింది విత్ ఇట్ గాడ్ ఆఫ్ ఫైర్ అనమాట. ఎందుకంటే వాక్కు ద్వారా ఏమిటంటే భగవంతుడు చెప్పినట్టుగా వాక్కు ద్వారా భగవంతుడి యొక్క వేదాలు వచ్చాయి అన్నమాట. కావలసినటువంటి అగ్ని వచ్చింది. అగ్ని వచ్చిన తర్వాత దానికి కావాల్సినటువంటి డీటీ అగ్నిదేవుడు వచ్చాడు అన్నమాట. సో ఈ రకంగా ఏమిటంటే దాని తర్వాత నాస్ట్రిల్స్ నాసికారంధ్రం వచ్చింది. దాని తర్వాత నాసికారంధ్రం వచ్చింది, దానికి కావాల్సినటువంటి వాసన ఉద్భవించింది. దాని తర్వాత ప్రాణం అనేది ఉద్భవించింది అన్నమాట. సో విత్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ స్పీచ్ ఫైర్ బికేమ్ మేనిఫెస్టెడ్.
అండ్ విత్ ద మేనిఫెస్టేషన్ అంటే భగవంతుడి యొక్క మాట తర్వాత అగ్ని అనేది ఉద్భవించింది. అగ్ని తర్వాత నాసికారంధ్రం ఉద్భవించింది. అది ఉద్భవించిన తర్వాత గాలి అనేది ఉద్భవించింది. ఆ బ్రీతింగ్ ప్రాసెస్ అనగా దానికి కావాల్సినటువంటి ఊపిరితిత్తులు ఇవన్నీ కూడా ఉద్భవించాయి. దాని తర్వాత ఊపిరి ఉండడం వలన నాసిక వచ్చి దాని తర్వాత ఏమంటుంది దాని వాసన అనేది కూడా ఉద్భవించింది. సో ఈ రకంగా ఏమిటంటే మిగతావన్నీ కూడా ఏ రకంగా ఉద్భవించాయి అనేది ఒక్కొక్కటిగా మనం తదుపరి తరగతుల్లో చాలా క్లియర్గా భగవంతుడు అనేది మనకి దేవోతికి కపిల దేవుడు ఈ రకంగా చాలా విషయాలు చెప్తారు. నేను చాలా డీటెయిల్డ్ డిస్కషన్ అనమాట. ఎవరికైతే ఈ సృష్టి ఎలా వచ్చింది, ఎలా ఉద్భవించిందని తెలుసుకోవాలనుకుంటే ముఖ్యంగా ఒక పుస్తకం ఉంది, కపిల భగవానుడు ఆయన యొక్క బోధనలు అనే ఒక పుస్తకం ఉందన్నమాట. అది తీసుకొని చదవచ్చు. ఎవరైనా ఇక్కడ వస్తున్న వాళ్ళకైనా ఆ పుస్తకాన్ని మనం వితరణ చేయవచ్చు అన్నమాట. అందులో చాలా డీటెయిల్డ్గా ప్రభుపాదుల వారి యొక్క ఉపన్యాసాలు కూడా అందులో ఉన్నాయన్నమాట. ఇందులో ఏంటంటే ప్రభుపాదుల వారి యొక్క తాత్పర్యం మాత్రమే ఉంది, కానీ కపిల భగవానుడు ఆయన యొక్క బోధనలు అందులో ఏంటంటే ప్రభుపాదుల వారి యొక్క ఇచ్చినటువంటి దాని యొక్క ఏమన్నాడు దానికి లెక్చర్స్ యొక్క ట్రాన్స్లేషన్ కూడా అందులో ఉందన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా అడగాల్సింది? అర్థం కాలే. ఓకే ఓకే. 84 లక్షల జీవరాశుల్లో కమలం ఎందుకు ఉంటుంది? ఏమో మరి దాని గురించి నాకైతే కమలంలో మీకేమైనా తెలుసా? అది సరే, కాకపోతే ఆయన ఏంటంటే అందులో జీవం ఉంది కదా అంటున్నాడు. ఉంది అంటే ఇప్పుడు అంటే మిగతా జీవరాశులు అన్నింటిలోనే కమలం ఉండాలి కదా అన్న. ఎలా ఉంటుంది? అంటే అది సరే, కాకపోతే ఏంటంటే జీవరాశులు అన్నింటిలోని కమలం ఉంది. అది కూడా కమలం ఉంది. అలా అడుగుతున్నారా? ఓకే ఓకే. 80 లక్షల జీవరాశుల్లో కూడా కమలం కూడా ఒక 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 జీవి. ఓకే, కాకపోతే అది భగవంతుడి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి అది ఆధ్యాత్మికమైనటువంటిది. కాకపోతే అది భౌతికం కూడా అవ్వచ్చు, ఆధ్యాత్మికం అవ్వచ్చు, మనకు తెలియదు. కాకపోతే ఇది 82 లక్షల జీవరాశుల్లో ఒక జీవరాశి అనమాట. ఏంటండి? జలజ నవలఖాని స్థావర లక్ష వింశతి అంటారనమాట. అంటే స్థావరం అనగా ఏమిటంటే భూమిపైన ఉండేటువంటి అన్నీ కూడా వృక్షాలు, మొక్కలు ఇవన్నీ కూడా వాటిలోంచి వస్తాయన్నమాట. జీవులన్నీ కూడా నాలుగు విధాలుగా వాళ్ళకి ఏంటంటే జీవం అనేది వస్తుందన్నమాట. ఒకటి ఏంటంటే ఎక్కడైతే చెమ్మ అంటే చెమ్మ అంటారు, చెమట అంటే చేమ ఎక్కడైతే ఉంటుందో, ఇంకా చెప్పాలంటే తేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి కొన్ని జీవరాశులు వస్తాయి. వాటిని చెప్పాలంటే కొన్ని జీవరాశులు ఉన్నాయి. తర్వాత ఏమంటారు దాన్ని? సీడ్స్ అంటే బీజాలు, వాటి నుంచి వచ్చేటువంటి జీవరాశులు. అవి ఇవి ఏమంటారు దాన్ని? ఈ వృక్షాలన్నీ కూడా. ఇంకో రకమైన జీవరాశులు అంటే అండం నుంచి వస్తాయి అన్నమాట. వాటిని మిగతా జీవరాశులన్నీ కూడా ఏవైతే పక్షులు ఎవరైతే పాకేటువంటి ఉన్నాయో అవన్నీ కూడా అండం నుంచి వస్తాయి అన్నమాట. ఇంకోటివి ఊంబ్ అంటే
అనేది పిండం నుంచి వస్తాయన్నమాట. అవి మనలాంటి వాళ్ళు. ఇంకా నాలుగు కాళ్ళు ఉన్నటువంటి జీవరాశులు, 2 కాళ్ళు ఉన్నటువంటి జీవరాశులు అవన్నీ కూడా అండం నుంచి వస్తాయన్నమాట, పిండం నుంచి వస్తాయన్నమాట. సో ఈ రకంగా ఏంటంటే జీవుడు ఎక్కడ బయటికి వ్యక్తం అవ్వాలో వాళ్ళ యొక్క కర్మ ప్రకారంగా అక్కడ వాడు వ్యక్తం అవుతాడనమాట. సో ఎక్కడైతే స్పర్శ గంధం, ఎక్కడైతే వాడికి పూర్వజన్మలో మానవ జన్మలో ఏ రకమైనటువంటి కర్మ చేసుకొని స్పర్శ ఏ రకమైనటువంటి దేనికైతే ఆసక్తి ఉంటాడో ఆ రకమైనటువంటి బీజంలో రావాలా, చెమట ద్వారా రావాలా, లేకపోతే పిండం ద్వారా రావాలా అనేది ఆయన యొక్క కర్మ చేసుకున్నటువంటి కర్మ ప్రకారంగా వస్తాడన్నమాట. సో ఎవరైతే ఈ మానవ జన్మలో బాగా ఈ వస్త్రాలన్నీ కూడా వదిలేసి నగ్నంగా వెళ్ళాలి, నగ్నంగా అందరికీ తిరగాలనుకుంటున్నారో వాళ్ళకి వృక్షాలు ఏవి బట్టలేం వేసుకోవు కదా. సో వాళ్ళకి వృక్షం యొక్క జన్మ అనేది వస్తుందన్నమాట. అక్కడే నించోవాలన్నమాట. ఎండైనా వానైనా ఏదైనా చలైనా ఏదైనా సరే అక్కడే నించోవాలన్నమాట. ఎన్నో రకాలైనటువంటి ఇవన్నీ కూడా ఓర్చుకోవాలి, సహిస్తూ ఉండాలన్నమాట. అది చాలా కష్టతరమైనటువంటి జన్మ అనమాట. సో మనందరం కూడా అవన్నీ కష్టతరమైనటువంటి జన్మ నుంచే మానవ జన్మకు వచ్చాం. మనం కూడా వృక్షాలుగా ఉండేవాళ్ళం. సో మనం కూడా మళ్ళీ ఈ మానవ జన్మలో మనం కూడా వస్త్రాలన్నీ కూడా వదిలేసి నగ్నంగా తిరుగుతున్నాం అంటే మనకు కూడా ఈ వృక్షాల లాంటి శరీరం మనకు కూడా వస్తుందన్నమాట. ఇది వృక్షం యొక్క కథ. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జాయ్, శ్రీమద్ భాగవతం కీ జాయ్. హరే కృష్ణ.